హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో సండే ఆఫ్టర్నూన్ నుంచి నేను వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఆ రెసిపీ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నారండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ కొన్ని తెప్పించారండి. అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను ఒక డబ్బాలో. ఇడ్లీ రవ్వ, రాక్ సాల్ట్ మాకు దొరకవండి, తక్కువ. ఏపీ భవన్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. అవన్నీ ఇట్లా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని గ్రాసరీస్ తెప్పించుకున్నాను స్విగ్గీ నుంచి. అవి కూడా మొత్తం అయితే తీసేసి సర్దేసుకుంటూ ఉన్నాను. ఇదైతే జున్ను పౌడర్ అండి. తెలుసు కదా అందరికీ, జున్ను పౌడర్ వస్తుంది. ఇన్స్టెంట్గా మనం పాలలో మిక్స్ చేసుకొని జున్ను చేసుకోవచ్చు అది. ఇంకా స్విగ్గీ నుంచి కొన్ని తెప్పించాను, కార్న్ఫ్లెక్స్, మ్యాగీ అవి. ఇక్కడ వింటర్లో మాకు ఇడ్లీ పిండి, దోశ పిండి ఎక్కువగా పొలవండి, పొంగవు. ఇంకా అందుకని కార్న్ఫ్లెక్స్, మిల్క్, బ్రెడ్, మ్యాగీ ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను. వేడివేడిగా తినడానికి బాగుంటుంది కదా వింటర్లో అని చెప్పి. అవే గ్రాసరీస్ అన్నీ అయితే ఒక డబ్బాలో సర్దేసి పక్కన పెట్టేశాను. అలాగే కొన్ని స్నాక్స్ కూడా తెప్పించానండి. ఇంకా అవన్నీ అయితే కట్ చేసి డైనింగ్ టేబుల్ మీద ఒక బౌల్లో వేసి పెడుతూ ఉంటాను. ఎదురుగా కనిపిస్తే మనకి ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు కదా, అందుకని అట్లా పెట్టేస్తాను. లోపల పెట్టేస్తే మనకి గుర్తుండవు, ఒక్కొక్కసారి అట్లాగే ఉండిపోతాయి. ఎదురుగా ఉంటే మనము ఏదైనా పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ మనమైనా పిల్లలైనా తీసుకొని తినేయచ్చు కదా, అందుకని అట్లా డైనింగ్ టేబుల్లో పెట్టేసేసాను. ఫ్రూట్స్ కొన్ని, స్నాక్స్ అట్లా పెట్టేసేసారండి. ఇంకైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. చికెన్ దమ్ బిర్యానీ చేశానన్నాను కదా, ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను 750 grams తీసుకున్నానండి చికెన్. శుభ్రంగా వాష్ చేసుకొని బిర్యానీ చేసే పాట్లోనే వేసి పెట్టేసాను. ఇందులోనే మ్యారినేట్ చేసేద్దామని. ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. పక్కనే పెట్టేసుకుంటే మనకి మ్యారినేట్ చేసేయడం ఈజీ కదా, అందుకని మొత్తం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్లో 1/2 స్పూన్ పసుపు వేసాను. అలాగే మనకి రుచికి మన టేస్ట్కి తగినంత సాల్ట్, కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం అయితే వేసాను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అట్లా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఈ రెసిపీ నా ప్రాసెస్ చూపిస్తున్నాను, నా స్టైల్లో చూపిస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా, నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 4 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసాను. కొత్తిమీర, పుదీనా మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూను గరం మసాలా. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర అవన్నీ వేయకుండా నేనైతే గరం మసాలా వేసేసానండి, హోమ్ మేడ్వి. అలాగే లెమన్, 1 ఫుల్ లెమన్ని పిండేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పెరుగు అయితే 1/2 కప్పు వేసుకోవాలండి, అంటే 4-5 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 4-5 స్పూన్లు వేసేసి ఇవన్నీ కలిసి మ్యారినేట్ కలిపేసుకోవాలండి బాగా. ఒక 5 minutes పాటు బాగా కలిపేసుకుంటే ఉప్పు, కారం ఇవన్నీ ఏంటంటే మసాలాలు చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే రైస్ కూడా అంతేనండి. నేను 750 grams తీసుకున్నాను. కడిగేసి వాటర్ పోసేసి నానబెట్టేసాను. ఇవన్నీ ఒక 1/2 hour పక్కన పెట్టేస్తే మ్యారినేట్ అయిపోతాయి. మనకు కుదిరితే 1 hour మ్యారినేట్ చేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ బాగుంటుందండి చికెను. నేనైతే 1/2 hour చేశాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్కి అయితే ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. అంటే ఇదే బాండీలో కర్రీ కూడా చేద్దాం అన్నట్లు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. అంటే డీప్ ఫ్రై చేయట్లేదు, నేను మామూలుగా ఫ్రై చేస్తున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆనియన్స్ కట్ చేసి స్లైసెస్గా ఇంకా ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఈలోపు కర్రీకి కూడా ఆనియన్స్ కట్ చేసి పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటాం. మనం ఇలా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మ్యారినేట్ చేసిన తర్వాత కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయొచ్చండి బిర్యానీలోకి. ఇప్పుడు పక్కన కర్రీ కూడా చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత చికెన్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. చికెన్ ఒక 1/2 hour అయిందండి నేను మ్యారినేట్ చేసేసి.
ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను. రైస్కి అయితే వాటర్ తీసుకున్నాను, కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోవాలి. వాటర్ తీసేసుకొని చికెన్ వాటర్ పొయ్యి మీద పెట్టేసేసుకోవాలి. వెనకాల చికెన్ కూడా అవుతుందండి, చికెన్ కర్రీ. బిర్యానీలోకి ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా రైస్కి, అందులో చెక్క, మొగ్గ, కాయ, పండు, ఆకు, ఇంకా అన్ని బిర్యానీ మసాలాలండి. జస్ట్ జోక్ అన్నానండి. ఇవన్నీ అంటే స్టార్ అనాస, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ మన దగ్గర ఉన్నాయి, అన్నీ వేసేసుకోవాలి. అలాగే సాల్ట్, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేసేసి ఒక 5 to 6 మినిట్స్ ఉంటే ఇంక మనకి వాటర్ మరుగుతాయి కదా, అప్పుడు వరకు ఉంచుకోవాలి. చికెన్ కూడా పొయ్యి మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలాగే కర్రీ కూడా అవుతూ ఉంది ఓ పక్కన, ఇంక ఈ 3 చేస్తూ ఉన్నాను. వాటర్ మరిగేటప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అందుకే ఆయిల్ కూడా కొంచెం వేసానండి. చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగో రైస్ వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి, వాటర్ లేకుండా. నేను నానబెట్టాను కదా రైస్, అవి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని 80% రైస్ ఉడికేంత వరకు ఉంచుకుంటే మనకి సరిపోతుందండి. ఈలోపు ఇవి ఉడుకుతున్నాయి. నేను ఒకసారి మా పిల్లలు ఏం చేస్తున్నారు అని చూస్తుంటే మా అబ్బాయి అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు కూర్చొని. ఇప్పుడు మాకు వింటర్ హాలిడేస్ అండి. ఇక్కడ సంక్రాంతికి అట్లా ఫెస్టివల్కి హాలిడేస్ ఏమి ఇవ్వరు. వింటర్ హాలిడేస్ అని క్రిస్మస్ నుంచి ఇస్తారు. ఒక 15 days ఇచ్చారండి. చలి అయితే ఎంత అదిరిపోతుందంటే మాకు మామూలుగా లేదండి. -degrees అసలు చలి బాగుంది. ఇంకా పిల్లలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు, చలికి వెళ్ళలేరు కదా. ఇంట్లోనే ఉండి ఇట్లా డ్రాయింగ్, టీవీ చూడడం, ఇంకా అట్లా ఇంట్లోనే ఉండి టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో నేను వంట చేస్తూ ఏం చేస్తున్నారని చూస్తూ ఒకసారి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చికెన్ కూడా ఉడికిపోయింది. మనకి 80% రైస్ ఉడికిన తర్వాత తీసుకొని వాటర్ లేకుండా ఇంకా ఇదిగోండి రైస్ పట్టుకొని ఇట్లా అంటే విరిగేటట్టు ఉండాలి, అప్పుడు రైస్ రెడీ అయిపోయినట్లే. ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి చికెన్ పైన. చికెన్ కూడా మనకి 60% ఉడికిపోయి ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా లేయర్స్గా వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, అలానే కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకొని లేయర్స్గా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసినాక మళ్ళీ ఒకసారి రైస్ మళ్ళీ వేయాలి లేయర్స్గా. రైస్ మొత్తం ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి. వేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసానండి. కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా అయితే, నేను అందుకే ఎక్కువ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కూడా ఒక 4-5 స్పూన్స్ వేసానండి నేను. పక్కన ఇదిగోండి నెయ్యి కరిగిస్తున్నాను, అందుకని వేసేసాను ఒక 5 స్పూన్ల వరకు. చికెన్ కర్రీ కూడా అవుతుంది ఓ పక్కన. ఇట్లా ఈ అన్ని 3 పొయ్యిల మీద చేసుకుంటూ ఉన్నారండి. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు సండే వచ్చిందంటే వంటలు, పని ఇవే సరిపోతుంది కదా ఫ్రెండ్స్, మనందరికీ, ఆడవాళ్ళకి. ఈ వంట కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ వంట చేయాలి. ఇదిగోండి పాలల్లో ఒక 2 స్పూన్స్ పాలల్లో నేను సాఫ్రాన్ నానబెట్టి పోస్తున్నాను. మంచి కలర్కి టేస్ట్ బాగుంటుంది, కలర్ వస్తుంది. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మనం గాలి వెళ్ళకుండా టైట్గా మూత పెట్టేసేయాలండి. లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 minutes 15 minutes వదిలేయాలండి. వదిలేస్తే అప్పుడు మనకి బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది బిర్యానీ, తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందంటే ఫ్రెండ్స్, అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని. అంటే అందరికీ వచ్చి ఉంటుంది, నా స్టైల్లో చెప్తున్నానండి నేను. ఇట్లా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది వేడి మీద కాబట్టి కొంచెం అలా కనిపిస్తుంది. కొంచెం చల్లగా అయిపోతే మాత్రం పొడి పొడిగా చాలా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. తప్పకుండా ట్రై చేయండి నా ప్రాసెస్, నా స్టైల్లో. రెడీ అయిపోయిందండి, ఇంక తినేసేసాము. సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ.
ఇది నైట్ డిన్నర్ వ్లాగ్ అండి. ఇది నైట్ తీసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ చికెన్ బిర్యానీ చేసేసి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ డిన్నర్కి రెడీ చేస్తూ ఉన్నాను. రైస్ పెట్టేసాను, చపాతీ పిండి అయితే కలిపేసాను. మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉందండి, ఇంకా కర్రీ ఏం చేయలేదు కానీ రైస్ పెట్టేశాను, చపాతీ పిండి కలిపేశాను. ఇంకా మా వారి కోసం సబ్జా గింజలు నానబెట్టేశాను. ఇంకా అట్లా అన్ని కిచెన్లో సర్దుకుంటాము, తుడుచుకుంటాము. ఇంక ఇదే కదండి పని మనకి. సండే అంటే మిగతా రోజుల్లో కాస్త రెస్ట్ ఉంటుందేమో కానీ సండే ఇట్లా నాన్ స్టాప్గా పరిగెత్తు పనిచేయడం ఇదే అయిపోతుంది. ఇవన్నీ సర్దేసుకుంటూ ఇట్లా ఉన్నానండి. ఇంకొకటి ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకని కాదు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తాము, ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా కుదిరిద్దండి. కొంతమంది ఏంటంటే కొత్తగా వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళ వీడియోస్ చూసేది ఏంటి అన్నట్లు ఉంటారు. అలా కాదండి, ఏదన్నా కొంచెం కాకపోతే కొంచెం టాలెంట్ ఉన్నవాళ్లే కదా ఛానల్ క్రియేట్ చేసుకొని రన్ చేసేది. అందుకని మీరు ఒకసారి వీడియోస్ అన్ని చూస్తే కనుక అర్థమవుతుందండి. కొత్త వాళ్ళే కదా, సబ్స్క్రైబ్ ఎందుకు, లైక్ ఎందుకు అని పాత వాళ్ళు పెట్టే వీడియోసే కాకుండా కొత్త వాళ్ళు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. నేనైతే నా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ నా వీడియోస్ చూసే వాళ్ళకి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి. లైక్ అంటే ఏముండదండి, లైక్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. దానివల్ల పెద్ద ఇదే మీకైతే ఏముండదు. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే చాలా చాలా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మీరు చాలా లైక్స్ వస్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు అందరూ చూస్తారు, వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. మాకు కూడా అంటే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అందుకని చెప్పి చెప్తున్నారండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా.